సో ఈ వినాయకులు అందరూ కూడా మనకు బాల వినాయకులు అన్నమాట, చిన్న వినాయకులు. సో 12 ఫీట్స్ వరకు అయితే ఈ వినాయకుడు ఉంది. దీంట్లోనే ఇంకొక మోడల్ చూసినట్టయితే ఇదొక మోడల్ అన్నమాట. ఇది కూడా ఒక 10 to 11 ఫీట్స్ వరకు అయితే ఉంది. చాలా డిజైన్స్ ఉన్నాయి. సో ఈ వినాయకులు అందరూ కూడా మనకు బాల వినాయకులు అన్నమాట, చిన్న వినాయకులు. సో చూడొచ్చు, చూడడానికి మాత్రం చాలా గంభీరంగా ఉన్నారు. ఇంకా కలర్స్ అయితే ఫుల్ కలరింగ్ కాలేదు. కలర్ ఇక్కడ చూడొచ్చు, ఐస్ ఇంకా పెట్టలేదు. సో ఇవన్నీ కూడా ఇంకా నడుస్తూ ఉన్నాయన్నమాట. కలరింగ్ అనేది ఎక్కడం జరుగుతుంది. హ్యాండ్ కానీ, ఈ కలశం కానీ, శంఖం కానీ, ఇవన్నింటికి కూడా ఇంకా కలరింగ్ అనేది కాలేదు. సో ఇక్కడ బాటంలో చూడండి, బాటంలో చూసినట్టయితే చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ కమలం పువ్వు పైన కూర్చొని వినాయకుడు కాలుతోటి సో ఈ విధంగా ధోతి కట్టుకొని ఉందన్నమాట. సో ఇదొక డిజైను. సో ఇట్లాంటి బాల వినాయకులు అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి. అండ్ కలర్స్లో చూసుకున్నట్టయితే చాలా కలర్స్ ఉంటుంది. దాదాపుగా చూసుకున్నట్టయితే ఒక 12 ఫీట్స్ వరకు అయితే ఈ వినాయకుడు ఉందని చెప్పుకోవచ్చు. సో 12 ఫీట్స్ వరకు అయితే ఈ వినాయకుడు ఉంది. దీంట్లోనే ఇంకొక మోడల్ చూసినట్టయితే ఇదొక మోడల్ అన్నమాట. ఇది కూడా ఒక 10 to 11 ఫీట్స్ వరకు అయితే ఉంది. సో కలరింగ్ అనేది కాలేదు, జస్ట్ స్టార్టింగ్ కలర్ అయితే అయ్యిందనమాట. సో స్టార్టింగ్ కలర్లోనే ఉంది, ఇంకా ఫుల్ కలర్ కాలేదు. ఫుల్గా బొజ్జ పెంచుకొని సో చిన్న ధోతి కట్టుకొని పూలదండ వేసుకొని నిల్చున్నాడు. కమలం పువ్వు పైన అండ్ కమలం పువ్వు పైన ఒక రౌండ్ చక్రం పైన నిల్చున్నట్టు ఈ అవతారం అనేది కనబడుతూ ఉందన్నమాట. సో ఇంకా 1 month ఉంది. 1 month తర్వాత నాకు తెలిసి అయితే ఫుల్ కలరింగ్ అయిపోతుంది. సో ఇదొక మోడల్ అన్నమాట. సేమ్ అదే మోడల్, కలర్ అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇది కూడా సేమ్ 10 to 11 ఫీట్స్ అయితే ఉంటుంది. సో చూడొచ్చు, చూడడానికి మాత్రం చాలా గంభీరంగా ఉన్నారు. ఇంకా ఈ నెక్లెస్ కానీ ఇవన్నిటికి కూడా నాకు తెలిసి ఇంకా కలరింగ్ అవుతుంది. ఇది కూడా సేమ్ పువ్వు పైన ఒక రౌండ్ చక్రం పైన నిల్చొని ఉన్నట్టు మనకైతే కనబడుతూ ఉందన్నమాట. సో ఇది కూడా మనకు దాదాపుగా 10 to 11 ఫీట్స్ వరకు అయితే ఈ వినాయకుడు ఉంటుండు. సేమ్ బాల వినాయకులోనే ఇంకొక డిజైన్ ఉంది. సో దాదాపుగా ఇది కూడా 10 to 11 ఫీట్స్లో ఉన్నారు. సో ఇది కూడా కొత్త ఒక బాల వినాయకుడు. సో చూడొచ్చు, ఇది కూడా డిజైన్ ఇంకా కంప్లీట్ కాలేదు. జస్ట్ మీకు డిజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రమే నేను చూపిస్తున్నాను. ఇది కూడా సేమ్, ఇది సేమ్ సైజులో కానీ డిజైన్లో కానీ సేమ్, కాకుంటే కలరింగ్ మాత్రం ఇంకా డిఫరెంట్గా ఉంది. సో ఫుల్ కలర్లో ఉంటారు. కొంతమంది లైట్ కలర్ ఇష్టపడతారు, కొంతమంది ఎక్కువ కలర్స్ ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం అయితే డిఫరెంట్ డిజైన్స్ అనమాట. సో ఇది కూడా సేమ్ డిజైన్ అలాంటిదే. సో ఇది కూడా బాల వినాయకులోనే ఒక డిజైను. సో కలర్స్ డిఫరెంట్ అండి, ఏ చూసుకున్నా మీరు కలర్స్ డిఫరెంట్. ఇక్కడ శంఖం ఉంది కదా, ఆ శంఖంకి కొన్ని కలర్స్ ఉన్నాయి, లేదా ఇంకా హ్యాండ్స్కి ఒక కలర్ ఉన్నాయి, దండకు ఒక కలర్ ఉంటుంది, అండ్ టాప్లో ఒక కలర్ ఉంటుంది, లేదా ధోతికి ఒక కలర్ ఉంటుంది. ఇలా కలర్స్ అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో అవిట్లలో చేంజ్ దాదాపుగా ఇవి వచ్చేసి దీంట్లోనే మనకు 10 to 11 డిజైన్స్ వరకు అయితే ఈ బాల వినాయకుల్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. స్టాండింగ్లో చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ డిజైన్స్ అండి. సో ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఉంది, చూడొచ్చు మీరు డిజైను. సో ఇక్కడ కంప్లీట్గా కిరీటం అనేది ఏం లేదు, డైరెక్ట్ తలపైన జుట్టు పెట్టుకొని చిన్న కిరీటం అయితే పెట్టుకొని ఉన్నారు. సో ఇక్కడ తల ఏంటంటే చాలా గంభీరంగా ఎక్కువ సైజులో ఉందన్నమాట వినాయకుడు తల. సో అక్కడ ఏదైతే తొండం ఉంటుందో ఆ తొండము బయటకు వచ్చేసి ఉందన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో డిజైన్ చేసినారు. సో ఇక్కడ చూడొచ్చు, ఈ సైడ్ నుండి చూద్దాం. సో ఇది చూస్తున్నాగా సేమ్ డిజైను, ఇది సేమ్ డిజైన్, కాకుంటే కలరింగ్ డిఫరెంట్గా చేసినారు. ఇక్కడ ధోతికి ఒక కలర్ వేసినారు, హ్యాండ్స్కి ఒక కలర్ వేసినారు, కాళ్ళకి ఒక కలర్ వేసినారు అనమాట. సో ఈ విధంగా కలర్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బాల వినాయకుల్లో చూసుకున్నట్టయితే దాదాపుగా చాలా వెరైటీస్ అండి. నాకు తెలిసి అయితే ఇక్కడ స్టాండింగ్లో వచ్చేసి 10 to 11 డిజైన్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేసి మీకు ఇంకా ఒక 20-15 డిజైన్స్ వరకు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ బాల వినాయకులో ఏమేమి ఉందో ఒకసారి నేను చూపిస్తాను. సో ఇది వచ్చేసి లాస్ట్ డిజైన్ అండి. సో ఇది కంప్లీట్గా బ్లూ కలర్లో ఒక శివుడి అవతారంలో ఉందన్నమాట. అంటే మనకు శివుడికి బ్లూ కలర్లో ఉంటారు కదా, సో అదే విధంగా ఇక్కడ మనకి గణేషుని అయితే డిజైన్ చేసినారు. సో ఇది మొత్తం కూడా మనకు గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్ పంచతో మనకు ఇక్కడ నిల్చొని ఉన్నారు. సో ఇది డైరెక్ట్ మనకు స్టాండ్ పైన నిల్చొని ఉన్నారు అనమాట. సో తొండంకి అయితే కొద్దిగా రెడ్డిష్ కలర్ వేసినారు అండ్ మనకు బ్లూ కలర్ వేసినారు. ఇక్కడ చెవులకు వచ్చేసి మనకు లోపల వచ్చేసి డార్క్ పింక్ కలర్లో ఉంది. అండ్ మనకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొద్దిగా శివుని అవతారంలోనైతే ఈ డిజైన్ కూడా ఇచ్చినారనమాట. సో ఇవి వచ్చేసి కంప్లీట్గా మనకి ఎక్కడ ఉన్నాయని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. ఇదేంటంటే ప్రమోషనల్ వీడియో కాదండి, ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఫాలోవర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఉప్పల్ బగాయత్ ఉంటుంది, శిల్పారామం ఉంటుంది. ఆ శిల్పారామం పక్కనే మనకు ఈ డిజైన్స్ అనేది కనబడింది. సో ఇక్కడికి వస్తే మీకు చాలా కంపెనీస్ అవైలబుల్గా ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ మీకు దొరుకుతాయి, ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అని చెప్పేసి మాత్రమే ఈ వీడియో
వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన పేజ్ని ఫాలో చేయండి. అండ్ ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ అని మీకు అనిపిస్తుందో వాళ్ళకైతే తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి. చాలా డిజైన్స్ ఉన్నాయి, ఈ ప్లేస్లో పర్చేస్ చేయండి. ఎవరైతే మీకు రోడ్ సైడ్ కానీ వాళ్ళు అమ్ముతుంటారో ఇక్కడ నుండి తీసుకెళ్ళే డైరెక్ట్ వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ప్లేసెస్లో కనుక మీరు వచ్చినట్టయితే మీరు డైరెక్ట్ పర్చేస్ చేయొచ్చు. ఇక్కడే రెడీ అవుతున్నాయి కాబట్టి మీకు బెస్ట్ ప్రైస్లోనే ఇక్కడ నుండి అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇక్కడికి వచ్చినంటే డిజైన్స్ కూడా మీకు చాలా డిజైన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ సైజెస్ చూసుకున్నట్టయితే చాలా సైజెస్ అవైలబుల్గా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు నాకు 4 ఫీట్లోనే కావాలి, బెస్ట్ డిజైన్ కావాలని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళకు కూడా 4 ఫీట్లోనే బెస్ట్ డిజైన్లు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఇది చూడొచ్చు, దాదాపుగా నేను 6 ఫీట్ ఉంటాను, అదొక 2 ఫీట్స్ అనమాట. 8 ఫీట్స్ వరకు ఉంటుంది, 8 to 9 ఫీట్స్. ఇవన్నీ కూడా నేను చెప్తుంది జస్ట్ అప్రాక్సిమేట్లీగా చెప్తున్నానండి సైజ్ వచ్చేసి. అండ్ కలర్స్లో డిజైన్స్లో మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. సో ఇదొక డిజైన్స్ అనమాట, శివుడి ఆకారంలో ఉన్న కంప్లీట్ డిజైన్స్. ఇక్కడ చూడొచ్చు నాగుపాము ఉంది, నాగుపాము ఆ కురులు కంప్లీట్గా బయటకు తీసి ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా శివుని డిజైన్లో మనకు ఇక్కడ వినాయకుడు అనేది అవైలబుల్గా ఉంటుంది. చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడికి వస్తే మీరు 1, 2 అని కాదు, చాలా డిజైన్స్ ఉన్నాయి. అండ్ మన ఛానల్లో ఈ వీడియో కనుక హిట్ అయినట్టయితే కంప్లీట్ వినాయక చవితి వరకు అయితే ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.